ఏ విధంగా ఎంచుకున్నాడంటే పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఇదే అధ్యాయంలో చూస్తాం. ఆయన సమస్తాన్ని ఏ విధంగా ఎంచుకున్నాడట? పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడంటే క్రీస్తును ఆయన అప్పగించబడ్డాడు. ఆయన క్రీస్తుకు అప్పగించబడ్డ తర్వాత ఆయన ఏదైతే తనకున్నదో, తనకి ఏదైతే లాభకరంగా కలిగి ఉన్నదో దాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే పెంటతో సమానంగా ఎంచుకున్నాడండి. హల్లెలూయా. హల్లెలూయా. ఏ విధంగా ఎంచుకున్నాడండి? పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడంటే మరి అల్లాడు యేసుక్రీస్తు శిష్యులు వారు ఏం చేస్తున్నాడంటే వారికి కలిగిన వాటినన్నిటినీ విడిచిపెట్టి క్రీస్తుని వెంబడించారు. హల్లెలూయా.